పరిపాలించమని అధికారం ఇస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏలాడబడే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఏది అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసులు కట్టారనేటటువంటి వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉండేటటువంటి 8 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కరకట్ట మీద నివాసానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే అది నాది కాదు అని ఎందుకు చెప్పారు? కోర్టులో దాని మీద చర్చ వచ్చినప్పుడు అది నాది కాదని చంద్రబాబు నాయుడు గారు అంటాడు, అది నాది కాదని లింగంనేని రమేష్ గారు అంటారు. మరి ఎవరిది అనాథల్దా? అది ఎక్కడ కట్టారండి? ఆ బిల్డింగ్ ఎక్కడ కట్టారు? ఇరిగేషన్ స్థలం వైఎస్ఆర్సీపీ లాగేసుకుంది, తీసేసుకుంది. 1000 రూపాయల ఎకరా తీసేసుకుంది. అసలు 1000 రూపాయల ఎకరా 2016 జూలై నెల 21వ తేదీన ఆర్డర్ వేసింది ఎవరండి? సిఆర్డీఏ పరిధిలో ఇంతమంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే ఇన్ని ఎకరాలు తీసుకోవచ్చు. సిఆర్డీఏ పరిధిలో ఆర్డర్ వేసింది ఎవరు? 1000 రూపాయలు నిర్ణయించింది ఎవరు? గురువింద గింజ సామెతలాగా తమకు నచ్చినట్టుగా తమ అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చినటువంటి విధంగా మార్చుకుంటూ పోతూ, అదేవిధంగా ఇదే అధికారులు నిన్న అక్కడ ఉన్నటువంటి బోట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి మా నిర్మాణంలో ఉన్నటువంటి మా కార్యాలయాన్ని కూలగొట్టినటువంటి వీళ్ళు గుడ్డి గాడిదల పళ్ళు దొంగతున్నారా? ఇంతకాలం కడతా ఉంటే ఏం కళ్ళు మూసుకొని ఉన్నారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అధికారం వైఎస్ఆర్సీపీ మారగానే వీళ్ళకి ఆ భవనమే గుర్తు వచ్చిందా? రాష్ట్రంలో అనుమతి లేకుండా కట్టే భవనాలు, వేలాది భవనాలు లిస్టు మీకు పంపించమంటారా? అనుమతి లేని భవనం కానీ అదైతే 9వ తేదీన ఏది ఈ నెల 9వ తేదీన 4,44,000 రూపాయలు ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకున్నారు? ఆ బిల్డింగ్ కి ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకున్నారండి ఈ అధికారులు? ఎవరి ఆదేశాల మేరకు ఆ బిల్డింగ్ ని కూల్చారు? వెండెట్టా పాలిటిక్స్ తప్ప ఏమన్నా ఉందా దీంట్లో? ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మేము ఆ రోజున 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి మరచి మంచి చెడు విచక్షణ కోల్పోయి మా వాళ్ళు ఏదైతే ప్రజా దర్బార్ని కూల్చివేశారో అది తప్పని ఆ రోజు డిబేట్ లో కూడా నేను చెప్పడం జరిగింది. మాలాంటి వాళ్ళని చెప్పినా కానీ మరి అధికార మదం అనేది అలా ఉంటుంది. అంతకు మించిన మదం, విపరీతమైనటువంటి మదాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వీళ్ళ మరణ శాసనాన్ని వీళ్ళే రాసుకున్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పులని కేవలం 10 రోజుల్లో, లేదంటే ఒక పక్షం రోజుల్లో, 15 రోజుల్లో వీళ్ళు చేశారు. మేము కోర్టు కూడా వేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నివాసం అక్రమ కన్స్ట్రక్షనా, సక్రమ కన్స్ట్రక్షనా? అది ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారికి అర్హత ఉందా? అక్రమ నివాసాలను కూలదోసేటటువంటి, అక్రమ బిల్డింగ్లను కూలదోసేటటువంటి నైతికత అతనికి ఉందా? తను ఉండేదే అక్రమ నివాసంలో, తను ఉండే ఇంటికి మొత్తం కూడా బరాబరుగా బందోబస్తు చేస్తాడు. అక్కడ ఉండేటటువంటి గ్రామాల, కృష్ణాయలంక గ్రామాలకు వెళ్ళాలంటే 13 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి. నీదొక న్యాయం, నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తే మాత్రం వ్యభిచారం అనేటటువంటి దీనిని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఎక్కడ కూడా అమాయకులు కాదు. 986 మంది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీనా?
ఇష్టం వచ్చినట్టు రాతలు రాయటం. 196 మంది సెక్యూరిటీ అయితే 986 మంది ఇప్పుడు మీ విజువల్స్ చూపిస్తున్నారు. మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీ 99 ఛానల్నే ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఈ విధంగా మీరు చూపించగలరా? చూయిస్తే మీరు తెల్లారి మీ ఛానల్ నడుపుతారా? కాదండి, ఇప్పుడు కాదు మీది సోషల్ వింటున్నారా శ్రీనివాసరెడ్డి గారు? ఆవేశం అస్సలు వద్దు. మీరు కాదండి, మీరు కాదు, మీరు వినండి. సరే చూపించండి. ఒక విషయం వినండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటిని నేను చెప్పింది ఫస్ట్ వింటారు మీరు? అయిపోయింది మీరు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి విజువల్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మేము తీసింది కాదండి, ఇది సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అది మీరు చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినారా, చంద్రబాబు నాయుడు గారు అనాథ రెసిడెంట్ కట్టారన్నది అది చేయాల్సిన బాధ్యత మీది, అధికారం మీది. మొన్నటి వరకుని మాది కాదు. ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు, దారులు మూసేశారంటారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి హైదరాబాద్ లో ఉండేటటువంటి ఇంటికి 4 దారులు మూసేస్తారు. అవునండి, మీరు మాట్లాడవలసింది కదా. నైతిక విలువలు కేసీఆర్ గారితో చెప్పాల్సింది. అప్పుడు చూపించే వాళ్ళు మీరు రిపోర్టర్స్ అంటే ఏంటంటే, మీడియా అంటే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి అర్థం కావట్లేదు శ్రీనివాసరెడ్డి గారు. అది సోషల్ మీడియాలో వచ్చి వీడియోస్ అండి, అది మేము ఇంటికి వెళ్ళి తీయడమో లేదా ఇంకోటి వీడియో కాదు. పార్టీ ఇచ్చేటటువంటి వీడియోలు అని చెప్పండి. ఎవరు? అధికార పార్టీ ఇచ్చే వీడియోలు అని చెప్పండి. అధికార పార్టీ ఇచ్చే వీడియోలను సరే ఒక కాదండి, మీ వీడియోలు తీయండి. మీ ఏమైనా వీడియోలు ఉంటే షూట్ చేసి పంపించండి. ఇదిగో ఇది మాకు 90 మంది సెక్యూరిటీ ఉన్నారు, 100 మంది సెక్యూరిటీ ఉన్నదని అది చేస్తాం. ఏముంది? 196 మంది సెక్యూరిటీ. అదే పంపించండి, అదే పంపించండి. ఎంతమంది, ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది కూడా చెప్తా మీకు. ఓకే, ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది కూడా చెప్తా. ఏంటి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి లేఖ రాశారట స్పీకర్ గారికి. ఏమండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి చనిపోయిన మనిషికి ఏడుపు లంఘించుకున్న మగవాడికి తేడా లేదండి. కొంతమంది అధికారం కోసం వెక్కి వెక్కి ఏడుస్తారు, సెంటిమెంట్ పండించడం కోసం రకరకాలుగా ఏడుస్తారు. చచ్చినా పర్వాలేదు కానీ అధికారం మాకు వస్తే చాలు అనుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ కోవకు చెందినవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసనసభలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారో, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ యొక్క సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాలరాసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి యొక్క చేత ప్రమాణ స్వీకారం చేపించినప్పుడే వీళ్ళు సభలో ఏమి చేయబోతున్నారో మాకు అర్థమైంది. వీరు ఏమి నాటకాలు ఆడబోతున్నారో కూడా మాకు అర్థమైంది. మేమందరం కూడా ఆయనకు సలహా ఇచ్చాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో 3 మాత్రమే బీజేపీ సభ్యులుంటే ఆ 3 సభ్యులకి ఉన్నటువంటి నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మరి గత ఎన్నికలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఎన్నికలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు 2004లో సారీ అంతకుముందు వారు ఎవరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94లో కాంగ్రెస్ పార్టీ 96లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చినాయి. 8.84% సభ్యులు మాత్రమే వాళ్ళకు వచ్చారు. అయినా కానీ పీజేఆర్కి ప్రతిపక్ష హోదా ఆ రోజున ఇచ్చారు. అటువంటి విషయాలను మేము తెలియజేశాం. ప్రతిపక్ష హోదా మీరు కల్పిస్తారా? కల్పించండి. లేదా మీ నోటితో మీరే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు కానీ చావలేదు. ఆ వీడియో లింకును కూడా పెట్టారు ఆ లెటర్తో పాటు. ఆయన
ఓడాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలి అని మీరే అన్నారు. అలా అన్న మీరు మీ దగ్గర మా గొంతు మేము వినిపించేటటువంటి అవకాశం అక్కడ ఉంటుందని మేము అనుకోవట్లా. ఓకే, అవకాశం ఉంటది అనుకుంటే, ఉండాలి అనుకుంటే, మీరు కాన్ఫిడెన్స్ మాకు కలగాలంటే మాకు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాని ఇవ్వండి. ఓకే, ఎందుకంటే కూటమిలో మెంబర్లే వీళ్ళందరూ కూడా. ఓకే, గెలిచిన 164 మంది కూటమి సభ్యులే, ఓకే, అధికార పక్ష సభ్యుల కింద వస్తారు. అవును, ఓకే, అది మా వాదం. ఓకే. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు సార్ మ్యూట్లో ఓకే, వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే, ఆనంద్ సార్ గారు, ఎందుకు లేనిపోనివన్నీ ఆయన మీద క్రియేట్ చేస్తున్నారట? 196 మంది ఉంటే దాని 900 మంది ఉన్నారని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట, కావాలని ఇబ్బంది పెడుతున్నారట, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది కూడా ఇవ్వటం లేదట. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం అవి కూడా విజువల్స్ తీసుకుండి మీరు కూడా ఇవ్వచ్చు కదా, పారదర్శకంగా ఉండొచ్చు కదా. లేదా పేరు నాని గారు కూడా ఏదో సవాలు విసురుతున్నారు, అక్కడికి వెళ్తాము అని. పర్మిషన్ ఇస్తారా, దమ్ముందా అని? మాకేం ఆనంద్ సార్ గారు, మీ వాయిస్ మేమేం కాదు. హలో, వినపడుతుందండి? వినపడుతుంది. మేమేమి సింగిల్ గా వచ్చే సింహాలం కాదు, పులులం కాదండి. మాకు దమ్ము ధైర్యం లేదు, అన్ని వాళ్ళకే ఉన్నాయి. పులులు వాళ్లే, సింహాలు వాళ్లే, సింగిల్ గా వచ్చే అన్ని వాళ్లే, అన్ని వాళ్ళకే ఉన్నాయి, మాకేం లేవు. కానీ ప్రజలకు అన్ని ఉన్నాయి కనుకే 5 ఏళ్ల మీ నిరంకుశ పాలనకి చర్మగీతం పాడి ఇంటికి పంపించారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో ఆయన మాటల్లోనే నేను చెప్తా. ఈవేళ అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ముఖం చూపించలేక ఏదో ఏ వంక లేకపోతే డొంకట్టుకుందంట వెనకడికి ఒక ఆమె. ఆ విధంగా ఆ ప్రతిపక్ష హోదా కోసం లెటర్ రాస్తాడు ఆయన. గతంలో ఏం చెప్పాడండి ఈయన? 23 మంది ఉన్నారు, అందులో ఒక 5గురినో 6గురినో లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉన్నది ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అని చెప్పలేదండి. అప్పుడు చట్టం ఒకటి చెప్తుంది, ఇప్పుడు ఒకటి చెప్తుందా? ఇప్పుడు మళ్ళీ ఏమంటాడండి, 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా లేదని ఏ చట్టంలో చెప్పలేదు, ఏ రాజ్యాంగంలో చెప్పలేదని చెప్తున్నాడు. అంటే బుకాయింపు. వాళ్ళకి ఎటు గాలి వేస్తే అటు, ఎటు అవకాశం ఉంటే అటు బుకాయించేటటువంటి విధానంలో ఆ పార్టీ నేతలందరికీ నూరు పోసాడు ఆయన. వాళ్ళు అదే మాట్లాడతారు. ఏ రాముడు మంచి బాలుడు, జగన్మోహన్ రెడ్డి గుడ్ బాయ్ అన్నట్టుగా మాట్లాడితే మరి ఎందుకు ఓడిపోయారండి మీరు కూల్చివేతలు మీరు చేయలేదా? రద్దులు మీరు చేయలేదా? అప్రజాస్వామికంగా మీరు పరిపాలించలేదా? అసెంబ్లీలో విలువలకు పాత్రలు మీరు వేయలేదా? సంప్రదాయాలకు సమాధి మీరు కట్టలేదా? ఏమండి, ప్రతిపక్ష హోదా కావాలా? ప్రజల గొంతు వినిపించడానికి, ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఎమ్మెల్యే పదవి సరిపోదా? ఎమ్మెల్యేగా పోరాడలేడైనా గతంలో? ఆ వేళ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభ మధ్యలో నేను ఈ సభకు రానని చెప్పిన రోడ్డెక్కి యాత్ర చేసుకున్న సమయంలో, ప్రతిపక్షం లేని సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచే గౌతు శివాజీ అనే ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషించాడు, నిరసన చేశాడు, అసెంబ్లీలో హడావిడి చేశాడు ఆఫ్షోర్ ప్రాజెక్ట్ కోసం. ఇది కదా పోరాడే తత్వం. ప్రతిపక్ష హోదా కావాలా మీరు పోరాడడానికి? ప్రజలు ఇవ్వలేదు కదా. ఇవ్వలేనప్పుడు మీరెందుకు బ్రతుకులాడతారు? మీ స్పీకర్ ఎప్పుడన్నా సభా సంప్రదాయాన్ని పాటించాడా? సభ గౌరవాన్ని కాపాడా? ఎటువంటి భాష మాట్లాడాడు తమ్మినేని సీతారాం? ఏ విధంగా ముసుముసు నవ్వులు నవ్వాడు మీ ముఖ్యమంత్రి? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, లోకేష్ గారు DNA మీద ఇష్టం వచ్చినట్టు సభలో మాట్లాడితే, ఆయన పేరు చివర ఏం పెట్టుకుంటాడని ప్రశ్నిస్తూ మాట్లాడితే, విలువలు పాటించారా మీరు? సంప్రదాయాలు పాటించారా మీరు? సభలో లేని ఒక మహిళామ తల్లి కోసం మాట్లాడుతుంటే, సభ ఎక్కిరిస్తుంటే, హేళన చేస్తుంటే, ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేస్తా ఉంటే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు మాట్లాడా? ఈ ముఖ్యమంత్రి పెదవి ఇప్పాడా? పైగా
భుజాలు ఊపుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వి పోజులు ఇచ్చేవాడు మీడియాకి. ఎవరు కూల్చారు ప్రజావేదికని? ఎందుకు కూల్చారు? కూల్చివేతలకు ఆరాధ్యులెవరు? నాంది పలికిందెవరు? ఒక విధ్వంసానికి, ఒక ధ్వంస రచనకి ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది ఎవరు? తీయండి రికార్డ్స్, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ సెపరేట్ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇది కరెక్ట్ కాదు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాలేదు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి వారం కూడా కాలేదు. మీరు అప్పుడే బుకాయింపులు మొదలెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. మాటలు ప్రజా తీర్పును గౌరవించండి. మేము 5 ఏళ్ళు గౌరవించాం ప్రజలు ఇచ్చిన తీర్పుని. మేము పోరాటం చేసాం ప్రజల పక్షాన. మా నాయకుడిని కన్నీరు పెట్టించారు, ఏడిపించారు. ఇప్పుడు దాన్ని హేళన చేస్తున్నారు మీరు. మీ నాయకుడు కూడా ఏడ్చే రోజు వస్తుంది, కంగారు పడకండి. మేము ఏడిపించాం. ఆయన స్వయం కృతాపరాధం ఆయన ఏడిపిస్తుంది. ఇప్పటికే ఏడుస్తున్నాడు. నా ఓట్లు ఏమైపోయాయి, నేను ఇచ్చిన డబ్బులు ఏమైపోయాయి అని ఏడలేదామన్నా? దాన్ని ఏడుపనరా? నా పింఛన్లు ఏమైపోయాయి, నా బటన్ నొక్కిన డబ్బులు ఏమైపోయాయి, నేను ఎలక్షన్లో పంచిన వేలు ఏమైపోయాయి, కోట్లు ఏమైపోయాయి, లక్షల కోట్లు ఏమైపోయాయి ఏడలేదా? ఓకే, ఎవరండి? ఎవరు ఈ పతివ్రత? రైట్, ఓకే. ఇది తప్పండి. పూర్తిగా వైసీపీ వాదనని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఓకే, పోరాటం చేయడానికి ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ఎమ్మెల్యే పదవి చాలు. మీకు దమ్ము ధైర్యం ఉన్న సింగిల్ గా వచ్చే సింహం కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవితో మీరు రండి, పోరాటం చేయండి, ప్రజాబాహుళ్యంలో తిరగండి. మీరు అంతిమయాత్ర చేసుకుంటారో, శవయాత్ర చేసుకుంటారో, ఓదార్పు యాత్ర 2 చేసుకుంటారో, 3 చేసుకుంటారో చేసుకోండి. అసలు మీరు బయట ఉంటారా? జైలుకు పోతారా? ఎవరు డ్రామాలు ఆడారు? కోడికత్తి డ్రామా ఎవరిదండి? బాత్రూమ్ సీన్ ఎవరిదండి? మాదా? ఓకే, రైట్. నాగేంద్ర గారు, సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టున్నది. వర్మ గారు, ఓకే, గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా? ఓకే అండి. నాగేంద్ర గారు, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత విజయం అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కనిపించారు. ఏంటి ఆ విజయోత్సవాల్లో ఉన్నారా, లేకపోతే ఏవైనా అంశాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఏపీలోని? సార్, ముందుగా 99 టీవీ ఛానల్ ద్వారా వర్మ గారు మీకు, మా సీనన్నకు, పాపం ఆయన ఇంకా చాలా ఓపికతో అదే టెంపోతో ఉన్నాడు, అలాగే పెద్దలు బాలకోటయ్య గారి, అంటే నా తెలుగుదేశం పార్టీ మాట్లాడిన సార్కు, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా గట్టిగా అరిచి అంటే సీనన్న ఒక మాట అన్నాడు. ఆయన నాకు తెలిసి లెక్చరర్ చదువు చెప్పి, చాలా మంచి మాట. అధికార మతంతో మా వాళ్ళు కూలదోచారు. దేని సార్? ప్రజావేదిక. అసలు ప్రజావేదిక అంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అక్కడ కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఉన్నాడు ఆ రోజు? లేదు కదా. 10 మంది ప్రజల సమస్యలు వస్తే తీసుకుంటా ఉన్నాడు పేపర్. నీకు ఇష్టం లేదు, కూల్చావు. 3 దూరంలో 12 దూరంలో ఆయన ఇల్లు ఉంది. ఇది కూల్చిన వాడివి, అది ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అది ఫలానా వాళ్ళది, ఫలానా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతా ఉన్నారా ఏంటో అంటే ఈ కామెడీ అంతా మాట్లాడుతున్నారు. అప్పుడే నేనేమంటున్నానంటే, ఇక్కడ అది ఇరిగేషన్ అయినప్పుడు, ఇది ప్రజావేదిక మీకు తప్పని కూల్చినప్పుడు మీరు ఇల్లు ఎందుకు కూల్చలా? ఎవరు ప్రభుత్వంలో ఉండింది? మీరే కదా. మీకు అన్యాయం అనిపించినప్పుడు కూల్చి ఉండాల్సింది. మీ కూల్చడాలు, మీ అక్రమ అరెస్టులు, మీ అవినీతి మాటలు, వ్యక్తిత్వ హననాలు, వాళ్ళ అంటే నాయకుల యొక్క వ్యక్తిగత విషయాలు లేకొచ్చి వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలను మాట్లాడితే మళ్ళీ మీరు నోరెత్తకుండా, మరి మీరు ఎట్టెత్తున్నారో నాకు తెలియదు సార్ నిజంగా, మళ్ళీ మీరు నోరెత్తకుండా గుడ్డలిప్పి నడి వీధిలో నిలబెట్టినటువంటి, అంటే గాడిదలు ఊరేగించినట్టు ఊరేగించినారు ప్రజలు. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు 10 సార్లు ప్రజలు. ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఎవరండి? ప్రజలు కదా. అంటే వైనాట్ 175 అంటే అది దీంట్లో ఒక 11 ఇచ్చి మీకు ఎవరు నేను నాకు మెసేజ్ పెడుతున్నాడు ఇప్పుడు వర్మ గారు, దాంట్లో మీరు ఉన్నారన్నా,
ఎందుకు వాళ్ళు ఎట్టా అసెంబ్లీకి రాలో, ఒకవేళ అవసరమైతే గవర్నమెంట్ ఒక షేర్ ఆటో సరిపోతుంది వాళ్ళకు ఎందుకు అని. ఇలాంటి అవమానం ప్రజాస్వామ్య దేశంలో, ఇలాంటి అవమానాలు, వ్యక్తిగత జీవితాలు అంటే మీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల్లో నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బాలకోటేశ్వర సీనియర్ ఇక్కడ నేను ఛాలెంజ్ చేసినాను చాలా మంది, వెంకటరెడ్డి కావచ్చు ఎవరు వైసీపీ వాళ్ళతో ఏమని, మళ్ళీ ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి ఒక్క మంత్రి గెలిచినా నేను మీ ముందు తలంచుతా, ప్రజల సాక్షిగా చెప్తున్నాను అని ఛాలెంజ్ చేశాను. ఈరోజు ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకని వాళ్ళు ఏ గేట్ వెనకలు ఉన్నారో మాకు తెలియదు. ఆయన గేటు తాకనేమో, ఆయన ముందు వీళ్ళంతా భజన పరులు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అంటే ప్రపంచంలో ఓడిపోవడానికి ఎందుకంటే ఏమీ లేదు. మా నాయకుడు అన్నాడు, ఇలా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా బిడ్డలను భార్యలను మాట్లాడితే ఒకే ఒక ఛాలెంజ్, అంటే ఆయన శక్తి ఏమో ప్రజల మీద నమ్మకంతో అతఃపాతాళానికి పోతావు, అతఃపాతాళానికి తొక్కుతాను. నాకు అందిన ఇన్ఫర్మేషన్ అతఃపాతాళంలో కూడా లేడంట ఆయన. మరి ఇంకెంత లోతుల్లో ఉండడో నాకు తెలియదు. ఎవరు సార్? మరి అందుకే ఇప్పుడు ప్యాలెస్లు అన్ని వదిలేస్తారు. నేను ఒక్క మాట చెప్తున్నా, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు మొన్నటి కనుక, మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటేనే మీరు ఓటేయండి, లేకుంటే మీరు ఓటేయద్దని గర్వంగా చెప్తున్నాం అన్నారు ప్రతి డిబేట్లోని వీళ్ళు. మరి ఈరోజు ఇంత చెత్తగా ఓడించినాక మీ అభివృద్ధి ఏమైంది? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అంటే ఈయన రాజ్యాంగమా? ఎవరు రాజ్యాంగం నడిచిందండి ఇన్ని రోజులు? రాజ్యాంగానికి ఏ రోజన్నా విలువ ఇచ్చారా మీరు? రాజ్యాంగంలో విలువలు పాటించారా మీరు? మరి ఈ రోజు మళ్ళా రాజ్యాంగం గుర్తొచ్చిందా మీకు? మరి రాజ్యాంగం గురించి మాట్లాడింది మీరు ఇన్ని రోజులు మీరు ఏ రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం 10% లేదు అంటున్నాడా? మరి ప్రజలు కూడా మీకు అధిక ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీరంత కిరాతకులు, మీరు అంత ప్రజా కంటకులు, మీ వినాశనం అంతగా ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోడానికి లేదు అని సిగ్గు లేదా మీకు అని తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ తగుదునమ్మా అంటూ ఒక లెటర్ రాసి రాజ్యాంగం అని ఒక ముసుగేసుకొని మాకు అని చెప్పి ప్రజలు ఇచ్చుండాలి మీకు ఆ 10% ఇంకోటో ప్రజలు 18 19 సీట్లు ఇచ్చుంటే అది కూడా ఇవ్వలేదు అంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పార్టీలో ఇప్పటికైనా ఎందుకు ఇలా జరిగింది? మనం అనవసరంగా తిట్టినామా? మనం అభివృద్ధి చేసినామా? అప్పులు చేసి బట్టలు వచ్చి ఊరికే ఊదరగొట్టినామా? ఈ సామంతరాజులు దెబ్బ కొట్టినారా? ఈ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ సామంతరాజులు ఈరోజు రేపో మొన్నాడో అందరూ వెళ్ళిపోతున్నారు. మైనింగ్ సీజ్ అయ్యింది, అది రకరకాలుగా అందరూ లోపలికి పోయేవాళ్లే. కానీ ప్రశాంతంగా అక్కడ మాట్లాడుకోవచ్చు, అయ్యా నీ మాటిని మోసపోయినా అని వీళ్ళందరూ లోపలికి పోయే రోజు ఉంది త్వరలో. ఆడ కూర్చొని వీళ్ళు ఖచ్చితంగా సమీక్షించుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కావాల్సినంత టైం దొరుకుతుంది. ఇప్పుడు మీరు 10 రోజులు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో అసెంబ్లీలో అన్నారు, పట్టుమని 10 సీట్లు లేవు రాజేంద్ర, అలా ఎక్కడ పెట్టుకుంటావని. ఆయన డైలాగు నేను తీసుకుని అంటున్నా, పట్టుమని 10 సీట్లు లేకుండా ఇప్పుడు వచ్చి ప్రజలు అని చెప్పి మళ్ళీ ముసలి కన్నీళ్లు గార్చి ఏం చేయాలని వస్తున్నారు మీరు? ఆ ఉండే 10 మందిలో సీనన్నకు తెలుసో తెలీదో 5-6 మంది టచ్లో లేరు, 5-6 మంది టచ్లో లేరు. అందుకే ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. ఇంక ఇది నా మాట నాకు టచ్లో లేరు అని ఆయన పక్కదారి పట్టిపోయినాడు. ఇంక ఉండేవాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసి ఒక దశాబ్ద కాలంలో ముగిసిపోయింది వైఎస్ఆర్సీపీ అనే రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం. 2014లో మొదలైతే 2024కు అధపాతాళానికి తొక్కపడింది. ఇంకా మళ్ళీ ఆ పార్టీ అనే దాన్ని ప్రజలు ఉచ్చరించడానికి కూడా, ఆ పేరు పలకడానికి కూడా, ఆ వ్యక్తులు, ఆ నాయకులు ముఖం చూడడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. ఇదైతే 100% నిజం. ఇప్పుడు ఇక్కడ ఉప్పొంగేం పోవడం లేదు. 164 సీట్లు ఇస్తే ఇదంతా మా గొప్పతనం అనడం లేదు. ప్రజల యొక్క తీర్పును శిరసావహిస్తున్నాం. ఈ 124 సీట్లు తీర్పు ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా ఇంత బాధ్యత, ఇంత పెద్ద బాధ్యత ప్రపంచంలో ఎవరు ఇలేని ఏ రాజకీయ పార్టీకి ఈయనంత తీర్పు మనకి ఇచ్చారంటే ఈ ప్రజలకు మనం ఎంత కట్టుబడి ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తే దీనికి మనం వాళ్ళకు రుణపడి ఉంటాం అనే పద్ధతిలోనే పోతారు. ఎక్కడ సీనన్న లాంటి వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్కటి ప్రక్షాళన జరుగుతుంది. నీకు ల్యాండు, శాండు, మైనింగ్ ప్రతిదీ ప్రక్షాళన జరుగుతుంది. దానికి సంబంధించిన వాళ్ళంతా
వర్మ గారు మీకు ఇంకో మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోయినారు బెంగళూరుకి. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళంతా మరొక కొత్త ఆంధ్ర ఆడ చేరున్నారు బెంగళూరులో. అక్కడ ఏ సందులో ఏ గొంతులో చూసినా మనోళ్లే. ఇంక మన మీద కేసు ఉంది, మనల్ని పంపిస్తారేమో ఏం చేయాలని. ఇప్పుడు వాళ్ళ నాయకుడు పోయినాడు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్ గా ఒక్కటే చెప్తున్నా సార్, మంత్రులు అనేవాళ్ళు వాళ్ళ శాఖను ఏ పొద్దున్నా సమీక్షించుకొని పనిచేశారా? మీకు ఈరోజు నేను మాట ఇస్తున్నా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ యొక్క కలయికలో అత్యద్భుతంగా ప్రతి వారం సమీక్ష జరుగుతూ ప్రతి విషయం మీద, ప్రతి అభివృద్ధి మీద, ప్రతి అంశం మీద క్రోడీకరించుకొని నాకు తెలిసి దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి అందరూ నాయకులు నడుం కట్టారు. ఈరోజు వాళ్ళ దగ్గర ఏం పేషడాలు లేవు. ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత 10% తీర్పునిచ్చితే ఆయన ఒక్క మాట అంటున్నాడు, మాకు నిజంగా నిన్న మొన్నటి కాన్ఫరెన్స్ లో కూడా గెలిచినా కూడా మాకు చెప్పింది ఏంటంటే, ఎస్ మేము నిజంగా గర్వపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు. ఎందుకంటే ఒక్కటే మాట చెప్పాడు, మిమ్మల్ని ఏదో తిట్టారేనో, అప్పుడేదో కేసు పెట్టారనో, ఆ కక్ష సాధింపులు వదిలేయండి. అలాంటి ప్రతి కక్ష సాధింపుకు ఆ ఊర్లో 4 అభివృద్ధి పనులు చేసి చూపించాడు. ఓకే, ప్రజలకు దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ రోడ్లు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీళ్లు సార్ 5 సంవత్సరాలు సరాసరి 13 నుంచి 15 కోట్లు అంటే 70,000 కోట్లు రోడ్లకు పెడితే 7 కిలోమీటర్లు ఎక్కడన్నా రోడ్లు వేశారు సార్. అలాంటి పరిస్థితి మనకొద్దు. దయ ఉంచి మా ప్రజల్లో ప్రజలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, పేద ప్రజలు మొత్తం రోడ్లోకి వచ్చి కడుపు చేత్తో పట్టుకొని మనల్ని కావాలని కోరుకున్నారు. కాబట్టి మీరు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే, మీరు పెన్షనర్స్ కానీ బట్ ఎవ్రీవన్ ప్రజలకు ఏం అవసరం వాళ్ళతో ఉండండి. ఈ రోజు వైసీపీ పార్టీ కవింపు చర్యలకు మనం వాళ్ళు అరెస్ట్ చేసినారు, ఈ పొద్దు అరెస్ట్ చేద్దాం ఈయన అన్నాడు. ఎందుకండి ఇప్పుడు రాజారెడ్డి ఇల్లు కూల్చారా జగన్మోహన్ రెడ్డి ఏడ్చడానికి? వైఎస్ రాజారెడ్డి ఇల్లు కూల్చాడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా? లేదా రాజశేఖర రెడ్డి ఇల్లు కూల్చాడా? జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చాడా? అధికార మదంతో ఆయన అన్నాడు కదా సీనన్న, అధికార మదంతో నీకు బుద్ధి పుట్టినట్టు నీ పార్టీకి నువ్వు ఒక మినిమం లీజ్ తీసుకొని ఒక కోటలాగా ఆడు పుట్టి మళ్ళా కడతా ఉంటే ఎందుకు గమనుంటారండి? ఎవడ అప్పసొత్తని గమనుంటారు? ప్రభుత్వ సొమ్ము కాబట్టి కొట్టేశారు. మరి మీ తాడేపల్లి గూడెంలోకి వచ్చి మీ ఇల్లు కొట్టలేదా? మీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కక్ష పూరింపుగా ఉంటే ఎందుకు అంత ఎత్తు ఫిరంగులు పేల్చినా పేల్చకుండా చుట్టూ అన్ని ఇనుప కంచెలు కట్టుకున్నావు? ఓకే, ఎందుకు కట్టుకోవాల్సింది వచ్చింది అంత రక్షణ? ఎవరు చేస్తున్నారు? నువ్వు ఏం చేసుకుంటే అంత రక్షణ మీ నాయకులకు మీకు? రాజకీయాలు సార్ ఇవి. నేను సగర్వంగా అప్పుడు కూడా విమర్శిస్తూ తిరిగినా, ఇప్పుడు కూడా రోడ్లలో మాకేం రక్షణ, మాకేం అవసరం లేదే ప్రజల్లో తిరిగే వాళ్లకు. మరి మీరు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి అది ఇప్పుడు చూడండి, ఆ రక్షణ, ఆ గోడ చూడండి. అంటే ఫిరంగులు పెట్టి పిలిచినా కోడకుండా ఈ కోటలు అన్నారు మీరు. లెట్ మీ ఫినిష్ 1 minute సార్. ఈ కోటలు అన్నారు, ఈ పిచ్చేందండి. ఇప్పుడు మీరు వెళ్ళిన బెంగళూరు కూడా 200 గదులు అవుతుందంట సార్. ఒక సామాన్య మానవుడికి లేదా ఒక పెద్ద కుటుంబం 3 గదులు, 4 గదులు, 5 గదులు మీరు చూసినారా రిచ్కొండలో? దానికి మళ్ళా రివర్స్ కౌంటర్ సిగ్గనిపించడం లేదా సార్ మీకే? అసలు నిజంగా వైసీపీ వాళ్ళు కూడా చూడాలి. నిజంగా ఇప్పుడు చూపించారు ఇది నాయన ఆయన చేసిందని. ఒక బాత్రూమ్, ఒక కబోర్డ్ 25 లక్షలు 30 లక్షలు ఆడ మ్యూజిక్ అంటే ఇటువంటి ఇది అధికార దుర్వినియోగం కాదు. ఎవరో వస్తారంట వాళ్ళ కోసం కట్టించినారు. ఎందుకండి అంటే తప్పనండి సార్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను బటన్ నొక్కినాను, నా డబ్బు కాదు అప్పు చేసి నొక్కినాను, నేను తప్పులు చేసినాను, నా మంత్రులు బూతులు తప్ప ఒక పని కూడా 10 పైసలకు పనికి రాలేదు, నేను పూర్తి బాధ్యత నాదే, సజ్జలా వీళ్ళలాంటి పెట్టుకున్నాను, వాళ్ళు ఒక మంచి సలహా కూడా బాగుపడేదానికి నాకు ఇలేదు, అందుకే మీరు తగిన గుణపాఠం చెప్పినారు, నేను మళ్ళీ తప్పు తెలుసుకొని వస్తాను, మీ ప్రజాసేవే ముఖ్యం అని చెప్పి మాట్లాడటంలే. నేను మంచి చేసినా ఒక ఆమె ఎవరో గేటు దగ్గర నిల్లా, మంచి చేసినా ఓడించినారంట, గర్వంగా తలెత్తుకొని తిరుగుతుందంట. తిరిగి ఇప్పుడు గంటకు 1 కిలోమీటర్, గంటకు ఒక సిఐని పెట్టి వసూలు చేస్తా ఉన్నావు కదా, ఈ రోజమ్మా ఇప్పుడు పోయి తిరుగు తలెత్తుకొని ఎంత తెచ్చుకుంటావో నగిరిలో. ఇలాంటివన్నీ మేము ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాం సార్, ఎటువంటి కక్షపూత ధోరణులు మా ప్రభుత్వానికి అవసరం లేదు. ఎన్డీఏ కూటమి మేము ఒక్కటే కట్టుబడి ఉన్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు 3 అభివృద్ధి పనులు చేస్తుంది. అదే మాట. ఓకే బాలకోటి గారు,
బాలకోటి గారు ఏంటి ప్యాలెస్ల గొడవ ఏంటి, ఈ భవనాల కూల్చివేతలు ఏంటి? అప్పుడు కూడా ఆ కూల్చివేత దగ్గర నుంచే మొదలైంది, ఇప్పుడు అదే చేస్తున్నారని వస్తున్న టాక్. వర్మ గారు ధన్యవాదాలు మీకు. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి, నా తోటి మిత్రులు కూడా అందరికీ జై భీములు. వర్మ గారు, నేను హైదరాబాదులో మీలాంటి ఛానల్ డిబేట్తో మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటే పొంగనూరు నుంచి ఒక విద్యార్థి, అలాగే నెల్లూరు నుంచి ఒక అతను, ఇద్దరు నన్ను వెంటబడి బాలకోటయ్య గారు అని పిలిచారు. ఆగాను. వాళ్ళిద్దరు నన్ను కోరుకుంది ఏంటంటే, పాదాల మీద పడిపోయారు ఇద్దరు ఏడ్చుకుంటూ, నా పాదాల మీద. నేను మళ్ళీ కూర్చొని లేపితే ఏం కోరారంటే, అన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించండి అన్నా, మీరు గద్దె దించితేనే మేము మా ఊరు వెళ్ళిపోయి మా అమ్మని నాన్నని చూసుకుంటాము అని అన్నారు. నాకు అర్థం కాదు, అదేంటి అమ్మని నాన్న చూసుకోవటం ఏంటి, మీరు హైదరాబాద్ ఎందుకుంటున్నారంటే, ఇలా పొంగనూరు మంత్రి గారి పెద్దారెడ్డి గారి యొక్క కేసులు పెడితే ఆ దెబ్బకి నేను బీటెక్ చదువుతున్నా అన్న పారిపోయి వచ్చాను, నేనేమో తెలుగుదేశం పార్టీలో ఎస్ఎస్సీలు అన్నా నేను పారిపోయి వచ్చాను, సంవత్సరంగా మేము ఊరికి వెళ్ళలేదన్నా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదన్నా, మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నాం, మీరు దించాలన్నా మీరే దించాలన్నా మీ పోరాటాల ద్వారా అని చెప్పేసి అడిగాను. నా కళ్ళబడి నీళ్ళు వచ్చింది. నేను చెప్తున్నాను వర్మగా, కర్ణుడి చావుకి శతకోటి శాపాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శాప, పాప, కోప, తాప, ఆయన యొక్క రాజ్యాధికారాన్ని చేతులారా నాశనం చేసి మహిళల కన్నీళ్లు పెట్టి 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 కళ్ళు ఎర్రబడితే, మహిళలను చీరలా లాగితే, అంగన్వాడీ టీచర్ల పొత్తి కడుపులు చెయ్యేసి అరెస్ట్ చేస్తే, నా డాక్టర్ సుధాకర్ ప్రాణం తీస్తే, నా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని 7 అడుగుల గోతిలో తొక్కి పెడితే, అబ్దుల్ సలాం చనిపోతే, అరాచకాలు చేస్తే, దుర్మార్గాలు చేస్తే, రాజ్యాంగబద్ధంగా చట్టసభలుగా అసెంబ్లీ సాక్షిగా 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులను ఇళ్లలో నుంచి వెళ్ళగొడితే, అక్కడ ఈయన తాడేపల్లి భవనం కట్టుకుంటే, దానికి ఫెన్షింగ్ వేసుకుంటే, 1000 మంది పోలీసుల కాపలా పెట్టుకుంటే ఎవరి మాట విన్నారు సార్? నేను అడుగుతున్నాను. ఒక ఎంపీ పార్లమెంట్లో నోడి వీడియో చూపిస్తే ఇది తప్పు అంటే, అరే బద్మాష్, ఒక ఎంపీ అయ్యుండి అటువంటి పనులు చేయటం ఏంటని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోతే, ఆయన చంద్రబాబు నాయుడు గారు నీకు చూపిస్తా నువ్వు చూపించిన వాళ్ళకి చూపిస్తానని చెప్పేసి అంటే, దాన్ని ఆనందంగా అనుభవిస్తే ఏం పాలన అంటారు సార్? ఇప్పుడు ఒకటి ప్రయోజనం ఏముంది? నేను ఒక మాట చెప్తాను మీకు సందర్భంగా. వైసీపీ నాయకులందరూ కూడా గాంధారీదేవి కథ చదవాలి. కురుక్షేత్ర మహాసంగ్రామం అయిన తర్వాత గాంధారీదేవికి ఒక వర్తమానం అందుతుంది, 100 మంది కురుకుమారులు చనిపోయారు అని. అప్పుడు ధృతరాష్ట్రుడు భర్త ధృతరాష్ట్రుడితో, అయ్యా బిడ్డలు చనిపోయారంట, మీరు అనుమతిస్తే కళ్ళగంతలు తీసి యుద్ధరంగానికి వెళ్ళి చూసి వస్తాను అంటే ధృతరాష్ట్రుడు వెళ్ళమంటాడు. వెళ్ళి చూస్తే అన్ని శకలాలే కనిపిస్తాయి. కురుకుమారు కాళ్ళు దిగి, చేతులు దిగి, శిరసలు పడి. అప్పుడు ధర్మనందన దగ్గరికి వెళ్ళి గాంధారీదేవి అడుగుతుంది, ధర్మనందన, ఇంత వృద్ధాప్య వయసులో పెద్దమ్మ పెద్దనాన్నలు ఉన్నారు, 2 బిడ్డలన్నా బతికిద్దామనే జ్ఞానం లేదా, జాలి కలగలేదా మమ్మల్ని చూసుకోవటానికి అని అంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, పెద్దమ్మ, కృష్ణ భగవానుడు రాయభారానికి వచ్చినప్పుడు ఈ మాత్రపు ఆలోచన ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు కదా అని నేను చెప్తున్నాను. 3 రాజధానుల మూర్ఖపు విధానాలతో పోమాకండి హైకోర్టు చెప్పింది. నా దళిత డాక్టర్ని మాస్కులు ఇస్తే చంపారు, విచారించండి అని చెప్పి బాలకోట చెప్పారు. రాజధాని రైతులు మహాపాదయాత్రకు పోతుంటే, దేవస్థానానికి పోతుంటే, దేవస్థానం పాదయాత్ర నాకు అరసవల్లి సూర్య భగవానుని పాదయాత్ర మీద రాళ్ళు లేపించాం. దైవ కార్యాలను వాళ్ళు శిబిరాల్లో కూర్చొని రామకోటి రాశారు, శిబిరాల్లో కూర్చొని హనుమంత్ చాలీసా చదివారు, శిబిరాల్లో కూర్చొని 10 ఆజ్ఞలు పట్టించారు, కన్నీరు పెట్టారు. కంట కన్నీరు ఒలికితే సిరి ఎంట నొసగదని చెప్పేసి అని నాలాంటి వాళ్ళు చెప్పారు. పోతులు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, పోతులు బాలకోట కాలజ్ఞానం చెప్పారు. నేను మళ్ళీ చెప్తాను, పిల్ల కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్లో చేరుతుంది, ఇక వైసీపీ ఉండదు, అవునా? జగన్మోహన్ గారు ఉండదు, తల్లి కాంగ్రెస్లో చేరుతుంది. అక్కడ 4 ఎంపీలు పోతున్నారు, ఇక్కడ మీరు షేర్ ఆటో పెట్టినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కాదు. బాలకోటి గారు, ఇప్పుడు దాన్ని విభేదించి వచ్చిన వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్ట్రగుళ్ళు పడ్డారో ఈ స్టేజ్కి వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈయన మళ్ళీ కాంగ్రెస్లో కలిపే ఛాన్స్ ఉంటుందా? నిన్నే డీకే శివకుమార్ కర్ణాటకలో గెలిచాడు. ఇప్పుడు స్పీకర్ పదవికి కాంగ్రెస్కి ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు.
రేపు అందులో గలుపుతాడు అంటే ఇక్కడ ఏంటంటే అంత రాజ్యాధికారం తలకెక్కిన మనిషి ప్రజాస్వామికంగా ఉండలేడు సార్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని బెబ్బె అని చెప్పి అడుక్కోవటం ఏంటండి? ఈ అసెంబ్లీ పోవాలనే జ్ఞానం లేదా? 10 మంది ఉంటేనే 9 మంది ఉంటేనే నీ బాధ్యతను నిర్వహించవా? 23 మంది సీట్లు వచ్చినా టీడీపీని ఏమన్నారు మీరు? ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఆడుంది అసలు చంద్రబాబు నాయుడు గారికి మీరు కూలగొట్టడానికి? ఆయన ఇల్లు కట్టుకోలేదు, మేము ఇల్లు కట్టుకున్నామని కదా ఎగతాళి చేసింది రోజా గారు కానీ కొడాలి నాని గారు కానీ. ఇల్లు కట్టుకోలేదండి, ఆయన ఇల్లు కట్టుకోలా, నిజమే. చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఇల్లే, ఏదో లింగమనేనో పిన్నమనేనో వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాడు. పరిపాలన చూశాడు. నువ్వు కట్టుకున్నావు, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు, 26 జిల్లాల్లో 26 భవంతులు కట్టావు. ఏది 1000 రూపాయల అద్దెకి 33 సంవత్సరాల లీజుకి ప్రభుత్వ స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది సక్రమవుతుందా అక్రమవుతుందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు, అయోధ్య రామరెడ్డి గారు రాంకీ సంస్థ కట్టడాలు అవన్నీ మేము కూల్చేయాలని చెప్తున్నాం. నేను కూల్చేయాలని చెప్తున్నా. ఇప్పుడు దాకా జనసేన నాయకులు మాకు అభివృద్ధి కావాలి, మా కక్షపూర్తి కార్యక్రమాలు అక్కర్లా, కాబట్టి మా అభివృద్ధితో సమాధానం చెప్తామని అన్నారు. నేను చెప్తున్నాను, 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద దర్యాప్తు జరగాలి. ప్రతి అరాచకాన్ని కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అతి గౌరవం ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలండి? ఆయన ద్వారం తెలిసి మరి ప్రధాన ద్వారం వాహనానికి ఎందుకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి? అందరు ఎమ్మెల్యేలు ఎలా చేశారో అలానే చేయాలి. హీజ్ ద ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే, హీజ్ నాట్ ఎ సీఎం. ఓకే, మీరు అతిగా గౌరవిస్తే ఎలా? నేను ఒక మాట చెప్తాను సార్. కాబట్టి రాజ్యం పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు సార్ 99% అమలు జరిపాం, 80% మాటలు మావే. ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన తురకా కిషోర్కి మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు దాష్టీకాలు చేసిన వాళ్ళకి మాట్లాడటానికి ఏం రైట్ ఉంటుంది చెప్పండి? ఏం రైట్ ఉంటుంది? నువ్వు సక్రమంగా పరిపాలిస్తే న్యాయంగా ఉంటే ఏదైనా ఉంటుంది. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా 986 ప్రైవేటు భద్రతా వలయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అది కాదు అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అది కాదనే కదా ఇప్పుడు దాకా విభేదించారు. శ్రీనివాస్ రెడ్డి గారు 986 మంది ఉన్నారు సెక్యూరిటీ అంటున్నారు, మీరేమని కాదంటారు? తాడేపల్లిలో 386 మంది ప్రైవేటు భద్రత, నాట్ ఏ పోలీస్, ప్రైవేటు భద్రతా వలయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం కావాలి. 30 మంది అండి, 30 మంది. వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి భజన చేసే బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు కూడా అలవాటు అయిపోతే మేము చేయగలిగేది. కాబట్టి మీరు వెళ్ళిపోయారు. 30 మంది. నేను చంద్రబాబు నాయుడు భజన చేయబట్టి, శ్రీనివాస్ గారు, నేను చంద్రబాబు నాయుడు భజన చేయబట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయబట్టి మీకు 11 వచ్చినాయి, నాకు 124 వచ్చింది. అదేనయ్యా. ఇప్పుడు మాకు 151 వచ్చిన రోజులు ఉన్నాయి కానీ మీకు రేపు ఎందుకు సుఖమే ఉంది? ఆడలేక మధ్యలో ఓడని నువ్వు డబల్ 9 టీవీ మీద పడుతున్నావు. అహంకారం చూపించాలి కానీ అహంకారం రెండింతలు చూపిస్తావు. ఇంకా వాళ్ళు చూపించట్లా, ఇంకా మీకు జనసేన తెలుగుదేశం ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా శ్రీనివాస్ గారు, నేను చెప్తున్నా మీరు బాలకోటితో మాట్లాడుతున్నారు. మీరు జనసేన నేను మాట చెప్తున్నా, ఇంకా తెలుగుదేశం జనసేన బాధ్యతగా మాట్లాడుతుంది. పట్టుకున్నటువంటి మా కాళ్ళు పట్టుకున్న నా రాజధానిని నాశనం చేసిన వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండకూడదు. వాళ్ళ గురించి, నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళ గురించి చర్చించాల్సింది. శ్రీనివాస్ గారు మీరే చెప్పారు, అధికారం మనకి మనంకెక్కి, అధికారం తలకెక్కి ప్రజావేదికలు కూర్చోరని మీరే చెప్పారు. ప్రజల కోసం పనిచేయాలి. ఏ ప్రజల కోసం పనిచేశారండి మీరు? ఏ ప్రజల కోసం పనిచేశారు శ్రీనివాస్ గారు చెప్పండి? మీ పరిపాలనలో ఏ ప్రజల కోసం చేశారు చెప్పండి? ఏపీ స్పెషల్ పోలీస్ 89 మంది, అక్టోబస్ 13 మంది. దేనికండి మాజీ ముఖ్యమంత్రికి అంత బలగం? దేనికండి అంత బలగం? వర్మ గారు, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ఎమ్మెల్యేకి అంత బలగం ఎందుకు? శ్రీనివాస్ గారు, వర్మ గారు నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరన్నా ఇటువంటి భద్రతా వలయాలు ఉన్నాయా?
చంద్రబాబు నాయుడుకి ఉందా ఇటువంటి ప్రైవేట్ భద్రత వలయం? నీకెందుకు భద్రత వలయం? భయమా? భయమా? భయంతో కూడుకున్న ఆందోళన. మాట్లాడాలంటే శ్రీనివాస్ గారు మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ప్రజాస్వామికంగా బాధ్యతగా వ్యవహరించండి. ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే వినటానికి సిద్ధంగా ఉన్నావా? కాదు వర్మ గారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగనే మాట్లాడారు. ఇప్పుడు జరాసంధుడిలాగా పంగబగలు తీసిన కూడా వీళ్ళు మాట్లాడితే చెవుల్లో పెట్టుకుని వినటానికి మేమేమన్నా పిల్లలవా? రాజకీయ మాటలు చెప్తుంటే నువ్వు రాజధాని అమరావతి మీద నువ్వు కాల్ చేసి దుర్మార్గం చేస్తే నేను వర్మ గారు నేను అంటున్నా, డిస్టర్బ్ చేయలేదు కదా, ఇద్దరు మాట్లాడితే అసలు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం బాలకోటి గారు ఇస్తాను. ఒక్క మాట వర్మ గారు, ఒక్క మాటే. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి మనిషి అని అన్నాడు ఆయన. ఏ తప్ప చంద్రబాబు నాయుడు గారి మనిషి అయితే ఉండకూడదు అలా? అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు మనిషిగా బాలకోట ఉండకూడదా? ఏ నేరం అది? ఘోరమా? ఏమైనా పద్ధతి ఉందా? మాట్లాడుతున్న అంశం గురించి మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే అడగండి, నేను తప్పు మాట్లాడితే గల్లా పట్టుకొని అడగండి. మీరు మాట్లాడుతున్న తప్పు బాలకోటేనని. నా రాజధానిని ధ్వంసం చేసిన తర్వాత మిమ్మల్ని ఎలా ఉంచుతారు అక్కడ పరిపాలనలో? ఏ రాష్ట్రంలో 3 రాజ్యాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి మనిషిని అంగీకరించినందుకు మీడియా సాక్షిగా నువ్వే మనిషివి అన్నా? జగన్మోహన్ రెడ్డి మనిషిని ఉద్యమ నాయకులు సాగనంపింది. వర్మ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, నా మాట వినండి, తెలుగుదేశం జనసేన పార్టీలో మిమ్మల్ని ఉరికిచ్చి తన్నారు. చెప్పండి వాళ్ళు సమాధానం. నాకు కాదు, నువ్వు చెప్పాల్సింది. మిమ్మల్ని ధన్యండి వాళ్ళు సమాధానం చెప్పండి. మీరు ఆగితే నేను చెప్తా. ఇప్పుడు మీరు బాధ్యతగా మాట్లాడండి, వింటాం. మేమేదో ఓడిపోయాము, మాకేదో ప్రతిపక్ష హోదా లేదు, గణాంకాల ప్రకారం చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల కన్నా 10 లక్షల ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి. ఓ శ్రీనివాస్ గారు, మీకుందా ప్రతిపక్ష హోదా? ఏ వర్మ గారు తోడు చెప్తే ఏమంటామండి? ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? ఎన్ని సీట్లు వచ్చినాయండి మీకు అసెంబ్లీలో? బాలకోటి గారు మీకు ఇస్తున్నాను కదా, మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కదా. మీరు నోట్ చేసుకోండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వర్మ గారు ప్రతిపక్ష హోదా వచ్చిందా చెప్పమనండి. సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. జ్ఞానం లేకుండా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కన్నా 10 లక్షల ఓట్లు వచ్చింది వైఎస్ఆర్సీపీకి, నిజమా కాదా? వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీలు నిజమా కాదా? అసలు 175 ఏమైంది అండి మనకి? తిరుపతిలో 4 ఎంపీలు. సరే ఒక్క నిమిషం అండి బాలకోటి గారు, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. అసలు అర్థం కావట్లేదు ఇద్దరు మాట్లాడితే. తిరుపతిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే మాట్లాడినివ్వండి సార్, బాలకోట గారిని కూడా మాట్లాడినివ్వండి. ఆయన ఏం తప్పు మాట్లాడటం లేదు కదా. వైసీపీ ఎంపీ గెలిచాడండి. ఎట్లా జరిగిందో, ఏం ట్యాంపరింగ్ జరిగిందో ప్రజలందరూ కూడా ఆలోచిస్తానే ఉన్నారు వీటి మీద. వర్మ గారు ఒక్క మాట, 175 ఏమని చెప్పండి, 170 సీట్లు ఏమని చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క మాట చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నెల్లూరులో, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నెల్లూరులో వినండి. నెల్లూరులో శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరులో పార్లమెంటు స్థానాలు వినండి. 40% ఓట్లు ఉన్న దాన్ని దాచిపెట్టలేరు. మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించలేరు. రైట్, ఓకే వినండి శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరులో వినండి. శ్రీనివాస్ రెడ్డి గారు హోదా లేదు, 11 సీట్లే అని అన్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను తన తల్లి మాత్రమే, ఎవరు లేకపోయినా సరే వాళ్ళిద్దరు మాత్రమే బయటకు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కొక్కరి మీద వినండి. దాంట్లో 23 మందిని మీ చంద్రబాబు నాయుడు గారు మీరు అయిపోయిందండి అది వినండి. టాపిక్ డైవర్ట్ అవుతున్నారు, దానివల్ల మీ ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేసుకోకండి. శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం ఇస్తాను, రేపు మళ్ళీ చూపించుకుంటాం. వినండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెప్పించుకోండి. వినండి. ఒక్కరు కూడా పశ్చాత్తాపం కనీసం కూల్చివేయటం తప్పనేటటువంటి ముగ్గురులో కూడా ఒక్కరిలో కూడా మాట రాలా. శ్రీనివాస్ రెడ్డి గారు వినండి. నెల్లూరులో వినండి. శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి.
మీరు ఇంకా మీతో చాలా చెప్తా ఉన్నాయి ఉంటే పోల్చాల్సినవి. ఆశ్చర్యం వేస్తా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు, నెల్లూరులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళు భార్గవరెడ్డి గారు వీళ్ళ మీద కూడా సిఐడికి కంప్లైంట్లు వెళ్ళినాయట. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద ఇలాంటి కేసులు ఉన్నాయి. కొడాల నాని గారు అవనియండి, లేకపోతే రోజా గారు అవనియండి, వరుస పెట్టి అరెస్టుల పరంపర కొనసాగుతుందట. మరొక వైపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం చేస్తారు అన్నది బాలకోటయ్య గారు ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 4 నెలల పాటు బయటికి రాలా. ఎవరు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4 నెలలు బయటికి రాలా. 10వ రోజున నియోజకవర్గాలకు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానిని కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏదో మాట్లాడితే, వీళ్ళు మాట్లాడేటటువంటి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అనే వీళ్ళ మాటలు, కాంగ్రెస్ తో కలిసిపోతున్నారు అనేటటువంటి మాటలు 72 గంటల్లోనే బీజేపీతో కలిపేశాడు ఎంపీల మొత్తాన్ని, రాజ్యసభ సభ్యుల మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి చరిత్ర తెలుసుకోమనండి. ఓడిపోయిన 72 గంటల్లో బీజేపీలో విలీనం చేశాడు. పెళ్ళాన్ని చూసుకోలేని వాడు దేశాన్ని పరిపాలిస్తాడని విమర్శించినటువంటి నరేంద్ర మోడీ గారికి భయపడి అవన్నీ ఆ 2 పార్టీలు చూసుకుంటాయి సార్. మీ కథ చెప్పండి. ఎందుకు బీజేపీలో మిమ్మల్ని అడిగి చెప్పండి. విలీనం చేశాడు. ఓకే, శ్రీనివాసరెడ్డి ఏంటి కేసులు ఏంటి? మీరు ఈ రోజున వర్మ గారు ఒక్క మాట ఇస్తానండి. అది అన్నిటి మోడీ గారిని అయితే చంద్రబాబు లాంటి విత్తనున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ శ్రీనివాసరెడ్డి గారు కేసుల సంగతి ఏంటి? కేసులు, ఇలాంటి కేసులు ఎన్నైనా పెడతారు. భయపడ్డా ఆయన. ఎన్ని శుక్రవారాలైనా కేసులు మేము వాయిదా భరించడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఎప్పుడో ఆల్రెడీ ప్రకటించాం. అధికారం కోల్పోయిన వెంటనే కేసులకు వెరము దడము. మీకు చేతనైందదే, ఆధారాలు లేని కేసులు ఎన్నైనా పెడతారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రజల మధ్య గెలుస్తాము. ఆనంద్ సార్ గారు, సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తాము. ఆనంద్ సార్ గారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము, మేము అక్కడే తేల్చుకుంటాం, మళ్ళీ సింగిల్ డిజిట్ కి మిమ్మల్ని తీసుకొస్తాం అన్నది శ్రీనివాసరెడ్డి గారి వాయిస్. ఇప్పుడు 151 సీట్లలో మధ్యలో ఉన్న 5 మిస్ అయిపోయి 11 పంగనామాలు మిగిలినాయి వాళ్ళకి. ఒకటే చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, 3 ఉన్నారు, 3లో ఎవరో కూడా బిల్డింగ్ కూల్స్తున్నందుకు పశ్చాత్తాపడలేదు అంటాడు. సరే, మా పశ్చాత్తాపం పడమైంది, కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడడానికి రండి సార్. డిబేట్కి వచ్చినప్పుడు మీ నాయకుడికి ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకుని డిబేట్కి రండి, బాగుంటుంది. అప్పుడు మీ శుద్ధులు, మీ భగవద్గీతలు, మీ సూక్తులు, మీ సూక్త ముక్తావళి మేము వింటాం. ఒకటే సార్, దుర్యోధనుడు కురుక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత తన రాజ్యంలో చిన్న నీటి ముడుగైనా దొరికింది దాక్కోవడానికి. ఈవేళ తన రాష్ట్రంలో, తను పరిపాలించినటువంటి ఈ రాష్ట్రంలో, తాను 25 జిల్లాలు చేసినటువంటి ఈ రాష్ట్రంలో, తన పులివెందుల్లో కూడా తన ఉండలేని దుస్థితిలో ఉండి ఈవేళ పరాయి రాష్ట్రానికి పారిపోయాడు. వేళ ఎలహంకలో పోయాడు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ దుస్థితి మీకు ఎందుకు దాపరించిందో ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతున్నాను. మాట్లాడేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమి తెలియదు, నాకే తెలుసు, నేనే మేధావిని, నేను పెద్ద పుడుందిని అంటే కాదని. అందరికంటే ఓటర్లు చాలా మేధావి, చాలా మేధావి. మీరు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నాడు, మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి అన్ని పుచ్చుకున్నాడు, కానీ మిమ్మల్ని ఏం చేశాడు? అత్తల విత్తల చుట్టల తలాతల వసాతల మహాతల పాతాళ లోకానికి తొక్కేశాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు మీ నాయకుడు. ఆవేళ శ్రీ మహావిష్ణు వరహావతార వ్యక్తి ఏ విధంగా అభిమన్యుడిని చంపి భూమండలాన్ని పైకి తీసుకొచ్చాడో, ఆ విధంగా కూటమి ఈవేళ మీరు పెట్టినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలు ఆస్తులు కాపాడింది. 26 జిల్లాల్లో మీరు ప్రభుత్వ ఆస్తులను హక్కుని 1000 రూపాయలు లీజ్ పెట్టుకుని మీరు 26 ప్యాలెస్లు కడతారా పార్టీ కోసం? మహాశివుడు ఏదో మెళ్ళ వేసుకున్నట్టు మీరు మీ ప్యాలెస్ మాల కట్టుకుని మెళ్ళ వేసుకుంటున్నా మీ నాయకుడు. రాజకీయ యజమానికి 50 ఎకరాలు దోచి పెడతాడా వైజాగ్ లో మీ నాయకుడు? ఇదా మీరు చేసిన ఏం మాట్లాడతారు? కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం మనుషులు, ముందు మనుషులు, పార్టీలు ఇవన్నీ తర్వాత, కులాలు మతాలు విజయాలు ఓటములు తర్వాత.
మేము 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు నెగ్గాం. ఈ రాజకీయాల్లో గెలుపు సహజం, కానీ నీతిగా నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మీకు 11 సీట్లతో ప్రజలు పంగనామాలు పెట్టారనే ప్రశ్న మీరు ఎందుకు వేసుకోవట్లేదు? ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు దబాయిస్తారు? మీడియాలో బుకాయిస్తే మీకు ఓట్లు వస్తాయా? ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు 4 నెలలు దాక్కున్నాడా? మీకు తెలుసా? మేలో మేము ఓడిపోయాం, జూన్ లో అయినా విజయవాడ నడిబొడ్డులో మీడియా పాయింట్ దగ్గర ఇసుక దీక్ష పెట్టి గర్జించారు. శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసా? ప్రతి జిల్లాకి తిరిగి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు సమీక్ష చేశాడు ఆయన. ఒక సైనికుడిగా ఉద్యమ నాయకుడిగా ఎందుకు ఇంట్లో దాక్కున్నాడు? దాక్కున్నాడు ఎందుకు? ఆ తాడేపల్లి ప్యాలెస్ వెనకాల ఒక పేద రైతు ఎకరం పొలం వేళలు చేసుకుంటుంది, 5 ఏళ్ళు చేసుకొని ఇచ్చాడా? అక్కడ కట్టిన అపార్ట్మెంట్ ఓపెన్ చేయనిచ్చాడా? ఎవరన్నా దారులు నడిచారా? ప్రజలు ఇది కదా ప్రజాస్వామ్యం. మా పరిపాలన బాగుంది అని మీరు బాగోలేదు బాగుందని చెప్పడానికి కొంత టైం తీసుకోండి. ఈ లోపల మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేగాని అడ్డంగా బాధించి బుకాయించి ఇంకా అడ్డంగా బుక్ అయిపోకండి, ప్రజల దగ్గర చోటనైపోకండి. ఇప్పటికే మీకు చావు దెబ్బ కూడా కాదు, దాదాపు చెప్తాడు ఒక సినిమాలో అసలు దొరకని పరిస్థితి. రక్షించలేవు, జగన్మోహన్ రెడ్డి రక్షించలేదు. పార్టీ బతుకుతుందా? 5 ఏళ్ల వరకు మళ్ళీ నీకు ఎన్నికలు దమ్ముంటే ఎమ్మెల్యే అసెంబ్లీకి రమ్మని నాయకుడిని అసెంబ్లీలో మాట్లాడారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక మాట అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. అలాగనే వైసీపీ పార్టీకి ఎలా ఓడిపోయామనేది అర్థం కాల. వర్మ గారు, ఈ రాష్ట్రంలో 100 ఏళ్ళు పైబడింది కమ్యూనిస్ట్ పార్టీకి, పెద్దగా కార్యాలయాలు లేవు. 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, పెద్దగా కార్యాలయాలు లేవు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర, పెద్దగా కార్యాలయాలు లేవు. నేనున్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇల్లే కార్యాలయం తప్ప ప్రత్యేకంగా కార్యాలయం లేదు. ఏంటి సార్ ఈ ఇంద్రభవనాలు అంటే? ప్రభుత్వ జీవాలను అడ్డం పెట్టుకొని నగరాల్లో ఖరీదు కలిగిన భూముల్ని 1000 రూపాయల అద్దెకే 33 సంవత్సరాల లీజుకి ఏంటి సార్? పల్నాడు, కాకినాడ, ఒక్క నిమిషమే, పల్నాడు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, ఏలూరు, కృష్ణా, బాపట్ల, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, తిరుపతి, తూర్పు గోదావరి. సార్ దీన్ని ఏమంటారు సార్? ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీని ప్రతినిధులు నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదోడు ప్రభుత్వ స్థలాల్లో కట్టుకుంటే వెంటనే కూలగొడతారు, అదే ముఖ్యమంత్రి అయితే కూలగొట్టారని చెప్పేసి నాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆయన మాట ప్రకారంగా ఈ బిల్డింగ్ల మొత్తం కూడా ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం కూలగొట్టాలి. మళ్ళీ వీటిని వాడుకున్నామని చెప్పేసి ఏదో జీవోలు తెస్తే రేపు వాళ్ళు అదే జీవోల ద్వారా కూడా ఆక్రమించుకుంటారు. పేదోడికి ఒక న్యాయం, పెత్తందారికి ఒక న్యాయం అనేది ఉండకూడదు అనేది చెయ్యాలి. ఇప్పటికే వాళ్ళు ఏదో పద్ధతులు ఇంకా ఉపేక్షిద్దాం, కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు, అభివృద్ధి చేసి చూద్దాం. ఈ కేసులేంటి, అరెస్టులేంటి? ఎవరిని అరెస్ట్ చేశారు సార్? అదే అరెస్ట్లో రేపు ఎల్లుండు అని విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి కదా. ఇంకా అరెస్ట్ చేయమనే చెప్తున్నాం, వాళ్ళు చేయట్లేదు. మేము చెయ్యమని 5 ఏళ్ల విధ్వంసం మీద విచారణ చెయ్యండి, చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట వ్యతిరేకంగా చేయనక్కర్లా. సార్ ఇప్పుడు సుధాకర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఏమైందో తెలియదు. శిరోమణి వరప్రసాద్ మీద ఎంక్వైరీ చేశారు, ఏమైందో తెలియదు. ఇప్పుడు ఒక్క మాటే, ఒక్క సెంటు దగ్గర సబ్బం హరిని అరెస్ట్ చేస్తే మనోవేదన గురించి చనిపోయాడండి. మీకు తెలుసు, అయ్యన్న పాత్రుడు గారిని 2 సెంట్ల దగ్గర గోడ దూకి అరెస్ట్ చేశారు. అటువంటప్పుడు ప్రభుత్వ జీవాలను అడ్డం పెట్టుకొని ఒక ర్యాంకీ సంస్థ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కూడా కట్టింది కాదు,
ఒక రాంకీ సంస్థ కడితే దీని మీద చర్యలు ఏం తీసుకుంటారు? సత్వరంగా తీసుకోవాలండి. అందుకని నేను ఇప్పటికీ చెప్తున్నానంటే దర్యాప్తు ఆచార్య వినోబా భావే భూదాన యజ్ఞంలో దానం ఇచ్చినటువంటి భూమిని ఆక్రమించుకుని కట్టారండి కాకినాడలో ఆఫీసర్. ఓకే, ఎంత దారుణం అండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంది ఆనంద్ సాగర్ గారు? సార్ లెట్ మీ ఫినిష్. నేను ఎవరు నేను ఒక మాట, ప్రజలు 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 అంటే నేను ఒక్కటే మాట శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఆచార్య వినోబా భావే భూదాన యజ్ఞంలో శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, నాగేంద్ర సార్ ప్లీజ్, మీ టైంలో రాలేదు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ప్రజలు అని మళ్ళా అనద్దండి దయచేసి. ఎందుకంటే ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా, మేమేమో అమాయకులు అయినట్టు మేము 24 గంటలు ప్రజల్లో ఉన్నాం. కాబట్టి మీరు ప్రజలు తీర్పు ఇచ్చారనే మాట పలికే అర్హత ఏ వైసీపీ నాయకుడు కూడా లేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. అలాగే అహంకారం పదం, ఆ పదము మీదే సార్, అది పెట్టింది హక్కులు. ఎన్నిసార్లు సార్ అమరావతిలో ఎదురుగా మహిళలు వస్తే ఐటమ్ గర్ల్స్ అంటారా? ఎంత మదం ఉంటే ఆ పదం అంటారు సార్? ఒక మహిళను ఎదురుగా రైతులు, వీళ్ళు మహిళా రైతులు అంటే మీరు ఇదే డిబేట్లలో ఐటమ్ గర్ల్స్ అని మాట్లాడారు. అంటే నేను శ్రీనివాస్ అన్న కదా అట్లా అంటే అది ఏ మదం అంటారు సార్? అంటే సాక్షాత్తు రాముడు తల తెగిపోయిందయ్యా అని అప్లికేషన్ ఇస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు అంటే మేము ఆరాధించే రాముడు తల రథాన్ని తగలబెడితే చిన్న చిన్న విషయాలు ఎందుకు పెద్దవి చేస్తున్నారంటారా? ఇది అధికార పదం కాదా? ఎన్ని విషయాలు ఇలాంటివన్నీ అంటే డోర్ డెలివరీ ఇచ్చి ఇప్పుడు ఇందాక పెద్దలు కోటయ్య గారు ఒక మాట అన్నారు, నేర్చుకోవాలి, నేర్పించాలి నాయకుడు అనేవాడు, లేకపోతే నాయకుడే కాదు అతను, అందుకే అధపతాలని పోయినాడు. డోర్ డెలివరీ ఒక ఎస్సీ అభ్యర్థిని ఇచ్చితే మేము ఫార్మాలిటీకి రిజిస్టర్ చేసినామని మరుస రోజు అతని ఊరేగింపులు అతని పక్కన మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటాడా? ఇది కాదా అహంకార మదం? అంటే నన్ను ఎవడేం చేస్తాడని కాదా? మరి ఇవన్నీ ప్రజలు చూడలేదా? ప్రజలు 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 అంటున్నారు, ఆ ప్రజలే కదా ఈరోజు తీర్పిచ్చింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని ఈరోజు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు 2400 ఎకరాలు ఏం చెప్తాడు సీనన్న? ఏ ఊర్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటే ఆ స్థలం అంతా రిజిస్టర్ చేసుకో, వాళ్ళ అప్ప సొత్తా? ఎవడప్ప సొత్తు అండి అది? ఆర్టీసీ స్థలాలను లీజుకు తీసుకొని గతంలో వచ్చి పేపర్లో ఆన్లైన్ చేపించుకొని 2400 ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో అతని పేరుతో అరెస్టీకి ఏం చేస్తారు? గుడ్డలిప్పి వసూలు చేస్తారు, రికవర్ చేస్తారు ప్రభుత్వం. ఒక్క సెంటు కూడా ఎవరికి అవసరం లేదు, మొత్తం ప్రభుత్వం రికవర్ చేస్తుందండి. అంటే మీరు నిజాలుగా మాట్లాడినప్పుడు ఒప్పుకోండి, మీరు 3 ఉన్నారు 4 ఉన్నారని కాదు. మీ అవినీతి చెవిరెడ్డి వాసు ఈ రోజు ఆర్టీసీ స్థలాలు నాగేంద్ర గారు, ఈ కేసుల పరంపర ఏంటి? ఈ కేసుల పరంపర ఏంటి? ఆ బెంగళూరు కథ ఏంటి? 100% మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగుతాడు, తప్పు చేసినోడు లోపలికి పోతాడు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈ గవర్నమెంట్. మొత్తం ప్రజల సొమ్మును ఎవడైతే తిన్నాడో ప్రతి ఒక్కరిని కక్కించి లోపల పెడతారు. రెండో విషయం ఇంకోటి చెప్తున్నా, ఈ పార్టీ ఉండదని ఆయన అన్నాడు కదా, మరి ముందు శ్రీనివాసన్ అవి కూడా తెలుసుకోమని, ఏడున్నాడు ఆడున్నా కాదు. ఆ ఢిల్లీలో మోకాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి బీజేపీలో చేర్చుకోండో అని. వాళ్ళు ఆడికి రానియడంలా. ఈ పక్క ఇది కలిసిపోయింది అంటున్నారు, ఈ 4 ఆ ఎంపీలు వెళ్ళిపోతారు అంటున్నారు. సోనియా గాంధీ తొడగొట్టినాడు, ఢిల్లీ మెడల్ ఇప్పుడు ఏం చేస్తాడు? కాదు నాగేంద్ర గారు, ఈ బెంగళూరు కథ ఏంటి సార్? నేను ఒక్క మాట చెప్తున్నా, మళ్ళీ ఒకసారి ఆ ప్యాలెస్ గురించి చెప్తాను మీకు. ఎవరైనా ఎంత రాజులేని ఎంతైనా అనుభవించడానికి, ఒక సామాన్య మానవుడు లైఫ్ అందించడానికి 230 గదులతో ఇల్లు ఎందుకు సార్? ఆ పిచ్చేంది జగన్మోహన్. మీరు చూడండి, ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఇంద్రభవనాలు ఎక్కడ పట్టినా. ఓకే కాదండి, నేను ఆయన ప్యాలెస్ కోసం చెప్పట్లేదు, బెంగళూరుకి అందరూ పారిపోయారు అంటున్నారు. అంత భయపడాల్సిన అవసరమే ఉంది? ఏమన్నా అక్కడ చెప్తాను, 2 నిమిషాలు చెప్తాను. భూమి కబ్జా వాళ్ళు, లిక్కర్, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో ఇప్పటికీ చెప్తున్నా, తమిళనాడు కర్ణాటకలో కూడా లీజ్ తీసుకొని ఒక బొత్స సత్యనారాయణ, ఒక జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, ఒక వీళ్ళందరూ పెద్దిరెడ్డి, వీళ్ళందరూ 8 రూపాయల మద్యం బాటల్లో 40కి గవర్నమెంట్ 150 రూపాయలు గవర్నమెంట్ అమ్మేటట్టు చేసి ఈ పాపాలు పండితే ఇవన్నీ మద్యం శాఖ కూడా మొత్తం అన్ని రివ్యూ జరుగుతుంది. ఇవి బయటపడితే ఈ డిస్టిలరీస్ ఇంకా మళ్ళీ అరెస్ట్ తప్పదు. కాబట్టి ఇప్పుడు బెంగళూరు కూడా ఒక టీమును పంపిస్తుంది ప్రభుత్వం, అక్కడ కూడా లీజుకు తీసుకున్నారు కదా. ఇప్పటికీ తయారవుతున్న మద్యం మీద సంపూర్ణంగా అందుకు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ నాసిరకం మద్దతు
మందు వద్దు, ఇది దీనికి ఆదాయం వద్దు, ప్రజల్ని నేను చంపలేను కాబట్టి నేను మేలు రకమైన మద్యాన్ని అందిస్తాను. ఓకే దీనికి కారకులైన ఈ దీంట్లో కొన్ని కోట్లు దోచుకున్న, భాగాలు పంచుకున్న, ఇక్కడ నుంచి ఫారిన్ కి పంపించినటువంటి, మీకు ఎందుకు సార్ మొన్న వాసుదేవరెడ్డి దొరికాడు కదా, దాంట్లో ఏమని కూడా ఈయన కదా, అన్ని బయటకు వస్తున్నాయి కదా, బంగారు అంటే ఫారిన్ కి ఇక్కడ నుంచి డబ్బులు పంపించినటువంటి అన్ని దొరికాయి కదా. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం సార్, అందరూ ఎక్కడ ఉండాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంట్ ఒకరవ ఉన్నతంగా ఆలోచించి ప్రతి ఊర్లో ఒక జైలు పెద్దది పెంచాలి సార్, ఎందుకంటే సంఖ్య పెరుగుతుంది కాబట్టి. వీళ్ళందరూ పోతారు కాబట్టి ఇరుకు గదులు లేకుండా కొంచెం విశాలమైన గదులు వేస్తే అక్కడ కూర్చొని రామకోట రాసుకుంటాం. తిరుపతిలో ఇప్పుడు అన్నకి బ్రదర్ కి బాగా తెలుసు చిత్తూరు తిరుపతి గురించి. తిరుపతిలో 3 పార్టీల ఆఫీసులు ఏ చెరువుల్లో ఉన్నాయో చెప్పానండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వినండి. ఇదే మాటలో ఏది జైళ్లు పెంచండి, ఇదే మాటల్ని 2014 ఎన్నికల్లో కూడా చెప్పారు. వినండి శ్రీనివాస్ రెడ్డి గారు బెంగళూరులో కాదండి, వినండి మీ ప్రభుత్వంలో వినండి ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం వెయిట్. శ్రీనివాస్ రెడ్డి గారు నా పాయింట్ మీరు వినాలి. శ్రీనివాస్ రెడ్డి గారు నా పాయింట్ వినండి. శ్రీనివాస్ రెడ్డి గారు బెంగళూరులో నోరు జారిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ తలదాచుకుంటున్నారట, అక్కడికి స్పెషల్ టీంలు వెళ్తున్నాయట, ఏ టైంలో ఉన్నా కూడా అరెస్టులు చేస్తారట, నిజమా? పేపర్లో రాసేటటువంటి తప్పుడు వార్తలకి మేము సమాధానం చెప్పడానికి మేము తప్పుడు మనుషులం కాదు. పేపర్లో రాసే చెత్త రాతలకు సమాధానం చెప్పడానికి మేము తప్పుడు మనుషులం కాదు. అంటున్నాడు నిజాయితీకి మారు పేరు వైఎస్ఆర్సీపీ. 2014 శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుదాం. ఏ మాటలు మాట్లాడారు? 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కక్కిస్తాము, తొలగేస్తామన్నారు. శ్రీనివాసరెడ్డి గారిని ఒక మాట అడుగుదాం. చివరిగా ఒక మాట, గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి? శ్రీనివాసరెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేల పేర్లు జగన్మోహన్ రెడ్డి చూడకుండా చెప్పగలరా? ఎవరు మిగలరు? కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా జైలు ఓసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు విచారణ జరిగితే ఏంలా వర్మ గారు, నేను ఇప్పుడు దాకా శ్రీనివాస్ గారు అనుకున్నా, శ్రీనివాస్ రెడ్డి గారు అనుకోవాలా? శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గర కూడా ఏమైనా పోలీసులు వచ్చే అవకాశం ఉందా? మీ దగ్గర కూడా పోలీసులు వచ్చే అవకాశం ఉందా? చూస్తే జాలి వేస్తుంది. అదే ఏమన్నా మీ దగ్గర కూడా వస్తే నాకు చెప్పండి సార్, నేను అండగా ఉంటా మీకు. దేనికి పోలీసులు? ఏమో మీరు కూడా కాదయా, మేము తప్పుడు కాదు, మొత్తం అందరూ దొంగలే కదా సార్. అయితే వాళ్ళ దగ్గర